కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు. మీరు కుర్రాళ్ళు కాదు, ఎర్రోళ్ళు. ఏంట్రా చాలా ఆనందంగా ఉన్నావు? నేను పక్కన పెట్టి నువ్వేంటి ఫుల్ డాన్స్ చేస్తున్నావు? ఈ రోజు మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిపోయి ఇంట్రా డాన్స్ చేస్తున్నావు? ప్రతి సంవత్సరం ఈసారి ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయ్యావా? యా. మరి దాని డాన్స్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు పాస్ అయ్యాం అనుకో జాబ్ చేయాలి. అవును. మన చదివిన చదువులకి మనకు వచ్చే మార్కులు జాబ్లు ఇస్తారా? ఎవరు? ఖాళీ కూర్చోవాలి. ఖాళీ కూర్చుంటే ఏమంటారు ఇంట్లో? ఖాళీ కూర్చొని జాబ్ చేయొచ్చు కదా అంటారు. ఊరి నుంచి చుట్టాలు వస్తారు, ఏం చేస్తున్నా అంటే ఖాళీగా తిడతారు. ఇలా ఖాళీగా ఉన్న పోతే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అనుకో ఇలా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు అడగవచ్చు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అబ్బాయి ఒక చదువుకుంటాడు అని అంటారు. సిగ్గు లేదు. సిగ్గు లేదని మద్దగా అన్నారు, విన్నావా? నన్ను నవ్వాలి ఇక్కడ. సిగ్గు లేదుగా. అవును, నువ్వేంటి మంచి ఎంజాయ్ చేస్తున్నావు? ఏమైంది? నేను పాస్ అయిపోయారా? నాకు విషయం తెలియక. నా దగ్గరికి పాస్ అయ్యా? అవునరా. నేను నమ్మను. నా దగ్గర ఎవడో పాస్ అవ్వదు ఇప్పుడు వచ్చి. అరే హాల్ టికెట్ నెంబర్ చూడు. చెప్పు. 3 5 5 7 7 8 2 పాస్ అయ్యా. ఏమైందిరా? ఇది హాల్ టికెట్ కాదురా, లాటరీ టికెట్ ఇది. లాటరీ టికెటా? నాకు అదే భయం వేసింది, ఎక్కడ పాస్ అయిపోయినా అని చెప్పిన కదా. లాటరీలో ఏమొచ్చింది ఇంతకి? అరే బావా, అరే అరే చెప్పరా రే. రేంజ్ మారిపోయింది. ఇంకా రేపటి నుంచి ఇంకా నువ్వు ఇస్త్రీ బట్టలు వేసుకోవడమే. ఏంట్రా నీకు ఐరన్ బాక్స్ వచ్చింది? నీకు ఐరన్ బాక్స్ వచ్చింది. ఇంకా నలిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు, రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవడం. ఐరన్ బాక్స్ వచ్చింది, తీసుకో. పక్కింటి వాళ్ళు కూడా ఇస్త్రీ బట్టలు వేయచ్చు. జబర్దస్త్ వాళ్ళందరికి ఇస్త్రీ బట్టలే వస్తాయి. ఇక మనం చిన్నప్పుడు చూడరా ఏబీసీలు ఆర్డర్లో ఉంటే ఎంత అందంగా ఉండేవి, సింపుల్ గా చదివేసేవాళ్ళు. అవునరా. అదే ఏబీసీలు ఆర్డర్ మారగానే చదవడం కష్టం అయిపోతుంది. ఆర్డర్ మాట ఏంట్రా? చిన్నప్పుడు ఏబీసీలు పెద్దప్పుడు ఏబీసీలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ మారే కదా. ఎంబీఏ కష్టం చదవడం, ఐఏఎస్ చదవడం కష్టం, ఐపీఎస్ చదవడం కష్టం. చూసి ఆర్డర్ మారితే ఎంత కష్టంగా ఉన్నాయో. నేను ఊరు వెళ్తున్నాను, ఇంటికి ఓ 1000 రూపాయలు ఇవ్వరా. లాస్ట్ టైం 500, మొత్తం 1500 వస్తాయి. మొత్తం 1000 రూపాయలు వస్తాయి. అలా ఎలా ఇద్దరా? 1500 రన్ ఇచ్చింది. క్లారిటీ చెప్పు. ఇదిగో ఇదంతా అప్పుడు ఇచ్చిన 500. ఇప్పుడు నీకు ఎంత ఇచ్చా? 1000. మొత్తం ఎంత అయింది? 1500 అయింది. అదే చెప్తున్నా. 500 తీసుకో. ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు. సరిపోయింది. ఇంటికి గెస్ట్లు వచ్చారు, కొంచెం వాటర్ పట్టరా. పల్లీలు ఏంట్రా? పల్లి కదమ్మా, వాటర్ వాటర్. పల్లీలు కాదు, వాటర్. అది వాటర్ ఏంటి ఆకుల్లో వేస్తున్నారు? చెప్పు కదా నాన్నగారు, ప్యూర్ ఆర్గానిక్. మరి ఎంత ఆర్గానిక్? తాగు. టేస్టీగా ఉన్నారా? అరే ఒకసారి మీ ఆర్గానిక్ డాడీని చూడాలనుందరా. ఇన్ని ఆర్గానిక్ ఇచ్చిన మన అరేంజ్ చూస్తావు కదా. ఆర్గానిక్ డాడీ. ఇప్పుడే మా ఫ్రెండ్ సుధీర్ అని చాలా మంచివాడు, ఈ రోజే లాటరీలో ఇస్త్రీ పెట్టి వచ్చింది. బాగున్నాను. ఇదేంటి మెల్ల ఆకలి ఏంటి? ఇదిగో 2 నెలల క్రితం జోబులో ఒక విత్తనం వేసా, అంతే. ఇదిగో పాకేసింది మొత్తం. ఇది ప్యూర్ ఆక్సిజన్. లోపల మట్టి వేసి విత్తనం వేస్తే చెట్టులా వచ్చేసింది. ప్యూర్ ఆక్సిజన్ పీస్తారు నాన్నగారు. ఇప్పుడు మరొకళ్ళు ఈ ప్యాంట్ కాదు ఇంకో ప్యాంట్ వేసుకుంటే ప్యాంటుకు మొక్క ఉంటుంది నాన్నకి. మరి ఆ మొక్కకు వాటర్ ఎలాగా? నీళ్లు పోస్తా, జోబులో పోసుకుంటాడు. అచ్చా జోబులో నీళ్ళు పోసుకుంటారా? నేను అదే నీళ్ళే ఎలా పోస్తారా? తాతగారు తాతగారా? అదేంటారు అంత ఎంగగా ఉన్నారు? ఆర్గానిక్ ఫుడ్ తింటాడు, ఆర్గానిక్ వాటర్ తాతాడు, ఆర్గానిక్ బట్టలు కూడా వేసుకుంటాడు. అందుకనే ఇంత ఏజ్ వచ్చినా ముడతలు వచ్చే కానీ చూసా వైట్ హెయిర్ రాలేదు. సరే మరొకళ్ళు ఆకులు ఇరిగిపోతే ఏం చేస్తారు? ఆకులు చిరిగిపోతే చల్లగా ఉంటది. అరే రాంప్రసాద్, ఏంట్రా బాత్రూమ్ లో చెట్లు ఉన్నాయి మొత్తం? ఆర్గానిక్ బాత్రూమ్ రా. ఆర్గానిక్ బాత్రూమా? మరి పల్లెటూరులో మనం చెట్లలోకి తుప్పల్లోకి వెళ్తాం కదా, నాన్న కమోడ్ డైరెక్ట్ చెట్లు పెట్టేశారు లోపల. అరే వాళ్ళ మ్యాచ్ ఉందిరా, టీవీ పెట్టు. అక్కడ టీవీ చూసుకో. ఏంట్రా టీవీలో అన్ని ఆకులు ఉన్నాయి? అది ఆర్గానిక్ టీవీ రా. ఆర్గానిక్ టీవీ? మరి టీవీ ఏం చూస్తారు మీరు? అదే కంటికి మంచిదని చెప్పి నాన్న అదే చూస్తారు రోజు. ఏంటి అలా బాగుంటదని చెప్పి ఆకులు చూస్తూ బ్రతుకుతారా మీరు? ముందు కూర్చో నాన్న, తిన్నాకేం పట్టరా. అది తీసుకురా. అరే మటన్ తింటావా? మటన్ తింటారా? వెళ్ళి తినే.
ఆర్గానిక్ అంటే దాన్ని కోసి చంపి ఫ్రిడ్జ్ డీఫ్రిజ్ పెడితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, డైరెక్ట్ లైవ్ లో బతున్న మేకని తినేస్తాం మేము. ఇదేంటి షూనన్నా ఇది షూనా? ఆర్గానిక్ షూ. తినరా నాన్న తిను. ఏంటి తినాలా? తిన్నా కాదు సార్, ఇది ఎలా తింటారు? ఆకుకూరలు చాలా మంచిది, తినాలి, నమలాలి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందా? దీంట్లో బెండకాయ ఉంటే దాని టేస్టే వేరు. వరకు అరే భోజనం అయిపోయింది, వాటర్ తీసుకురా. ఎరా ఏంట్రా మమాడు పడుతున్నా? ఆర్గానిక్ తెలీదా? ఇదిగో తాగు, వాటర్ తాగు, తాగురా. ఏరా ఏమైంది? ఆడు కొంచెం కాసేపు పడుకొని వెళ్ళమని రా. పడుకో, రాత్రి ఉండలు పడుకో. సార్ దీంట్లో ఏముందని సార్ పడుకోవడానికి? పడుకో. ఆర్గానిక్ మంచం అది. పడుకో, ఆర్గానిక్ మంచం ఇది. చుట్టూ ఆకులు, మధ్యలో నేల మీద పడుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, కింద నడుముకు మంచిది, చాలా మంచిది. పడుకో. అరే ఏంట్రా ఇది? చెప్పా కదా రావద్దని. అరే నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను, వద్దులేరా బాబు. ఎక్కడికి వెళ్తావు? ఒకసారి మా ఆర్గానిక్ ఫ్యామిలీకి వస్తే ఒక్క రోజున విడిది తీసుకుని వెళ్ళాలి. చెప్పలేదు మన ఫ్యామిలీ గురించి? చెప్పాను, కొంచెం కొత్తగా అలవాటు అవ్వట్లేదు మనకి అంతే. మీ ఆర్గానిక్ ఫ్యామిలీకి వద్ద అన్నరా బాబు. మీ తాత ఊపుదా ఉన్నాడు దాని నుంచి, ఇదేమో ఆకలి వేసుకున్నాడు మీ నాన్న. నా వల్ల కాదు, నేను వెళ్తాను. నేను వెళ్ళా సిటీలోనే హ్యాపీగా పబ్బులో గిబ్బులో బతికేస్తాను. నువ్వు ఇల్లు ఆడితో మాట్లాడతాను. ఏంట్రా ఆర్గానిక్ ఫ్యామిలీ గురించి? మీ ఆర్గానిక్ గురించి ఎప్పుడు తెలుసుకుంటారా జనం? ఏనాడైనా ఆర్గానిక్ కే షిఫ్ట్ అవ్వాలందరూ. ఆక్సిజన్ చూసుకో. రేయ్, నీళ్లతో పెట్టుకో స్నానం చేసుకోవచ్చు, నిప్పుతో పెట్టుకో పొయ్యి జలిగించుకోవచ్చు, కానీ నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? మా అక్కతో పెట్టుకున్నారా? మా అక్కతో. చిచ్చి, మీ అక్కకి నాకు ఎటువంటి అఫైర్ లేదు. ఎట్టింది అఫైర్ గురించి కాదు, మా అక్కతో గొడవ పెట్టుకున్నావు. అక్క నిన్ను వేసేమంది. చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏంటో కోరుకో. దయచేసి చంపకుండా లేండి సార్, ప్లీజ్ సార్. సరే వెళ్ళిపో. చెప్పక్క, ఆ టాలెంట్ ఎక్కడుందో చెప్పాడా? లేదక్క, చెప్పలేదాడు. చాలా అడిగితే ఎందుకు చెప్తాడు రా? 4 పీకు. 1 2 3 4. ఆ పీకడం కాదురా, డైమండ్ ఎక్కడుందో చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఏంటి మూతికి ప్లాస్టర్ ఉంటే ఎట్లా చెప్తాడండి? ఆ విషయం నాకు తెలుసురా. ఆడు చెప్తే తీసేద్దామని చెప్పని వెయిట్ చేస్తా. ఓహో, డైమండ్ నోట్లో ఉందని చెప్పొచ్చు కదరా. ఏరా అడగొచ్చు కానీ 3 నుంచి చదువుతాను ఏదో చెప్పడే. ఈసారి ప్లాస్టర్ తీసి అడుగు. ఓకే అక్క. నెక్స్ట్ కేసు ఏంటి? సీట్ డబ్బులు ఇవ్వట్లేదు అక్క. రే సేటు, అమ్మా ఏంటి 3 నెలల నుంచి దందా వేయట్లేదంట? అంటే మా ఆవిడకి 3వ నెల. నీకు పెళ్ళి ఎన్ని నెలలు అయిందిరా? 4 నెలలు రోజులు అయింది. 4 నెలల రోజులకే 3 నెలలు వస్తుంది వీడికి. ఎలాగొస్తుంది అక్క? ఆడినడుగు. ఏరా, మా అక్కకు పెళ్ళి 2 సంవత్సరాలు అయింది, కడుపు ఎందుకు రాలేదు? చెప్పాను కదా కిడ్నాప్ చేస్తా అని. అది ఏంటి కిడ్నాప్ ఏంటి? హలో హలో హలో, ఏమండి చెప్పండి. నేను యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేస్తున్నానే. ఇండియా వచ్చేస్తారా? ఎస్. ఓకే అండి, ఎప్పుడు వస్తున్నారు? ఒక హాఫ్ అన్ అవర్ లో ఉంటా, ఎయిర్పోర్ట్ లో ఉన్నా. హాఫ్ అన్ అవరా? బాగా వచ్చారంటారా? హాఫ్ అన్ అవర్ లో ఇంట్లో ఉంటాడంట. హాఫ్ అన్ అవర్ స్కిట్ టైం సరిపోతుంది, బేరమ్మని చెప్పు. బావా త్వరగా వచ్చే స్కిట్ టైం అరగంట అయితే కుదరదు, త్వరగా రా. అన్నపూర్ణ బయట ఉన్నాను, 2 నిమిషాలు వచ్చేస్తా. ఓకే ఓకే. రేయ్ మ్యూజిక్ ఏంట్రా, మా ఆయన వస్తున్నాడు. బావా కింద ఏం పడిపోయింది, ఎత్తుకుంటున్నా? అవును, మీ ఎక్క పడిపోయింది, ఎత్తుకున్నా. పైన ఉంది బా. I miss
miss you a lot. You know, like, oh shit. బ్లడ్ ఏంటి? ఇంత సడన్ గా వచ్చేయండి, ఏమైనా గుడ్ న్యూసా? Yes. నేను తండ్రి కాబోతున్నాను. ఆడంటే అలా పడిపోయాడు. ఏంటి ఇలా? ఐఎమ్ జస్ట్ కిడింగ్ మా. నువ్వు లేకుండా ఎలా అవుతాను తండ్రి చెప్పు. నువ్వు లేకుండా అక్క అవగలవు తెలుసా? జోక్ చేసే బావా. What's the drama? బాగా బలుపున లేడీడాను పేద ప్రజలను హింసించి పీడించుకుంటున్నా అనమాట. Who's that girl? అక్క క్యారెక్టర్ వేస్తున్నది. What? అమ్మా నీకు గంటిచ్చి గంటన్నర అయింది. What is this? పెర్ఫార్మెన్స్. What is this purpose of a little bit body language? Sinu telsa meeku Sinu. You know Sinu? సీను. Yeah, performance with body language, with the actions, with the, గెట్ అప్ సీను. Yeah. Same to you. Please do like this in any mannerism. Mix. You mean mannerism mix? Yes. రేయ్ సేటు. ఓవర్ యాక్షన్ ఓకే. రేయ్ సేటు. నీకు గంటిచ్చి గంటన్నర అయిందిరా. అమ్మ రాలేదు కదమ్మా. No, I don't like this. Why you don't like this? అక్క బాగా చేస్తున్నా, ఆడ బాగా చేయట్లేదు. Are you sure? Get out from here. See. Watch. Eyes now. Come here, baby. Yeah, coming. Me. Yep. You. Yes. Poaching. Yep. Dummy kada. Come on, do this, huh? బావ కూడా ఉన్నాడు మనకి.